హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, జగన్కి ఊహించని అదృష్టం, కేంద్రంలో కీలకంగా మారిన వైసీపీ అండి. దాని గురించిన పూర్తి తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, నలుగురు బీజేపీ నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం పూర్తయిందండి కేంద్రంలో. వారెవరంటే రాకేష్, అలాగే షకల్, సోనాల్, మహేష్ అనే నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పదవీ కాలాన్ని అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 101కి పడిపోయింది. సో ఇక బీజేపీకి సొంతంగా చూసుకున్నట్లయితే రాజ్యసభలో 86 మంది సభ్యులు ఉన్నారు. ఇదే సమయంలో విపక్ష కూటమి బలం 87గా ఉంది. మొత్తం రాజ్యసభ సామర్థ్యం 245 కాగా ప్రస్తుతం సభలో 225 మంది సభ్యులు ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే 113 మంది సభ్యుల మద్దతు అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. సో దీంతో ఇండియా కూటమిలో లేని వైసీపీ, అన్నా డిఎంకే పార్టీలు కీలకంగా మారాయి. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అన్నా డిఎంకే పార్టీకి 4 సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో ఈ రెండు పార్టీలది కీలకంగా అయితే మారున్నాయి. అయితే ఎన్డీఏ కీలకంగా మారున్నాయండి. సో కూటమిలో లేకపోయినా సరే ఎన్డీఏ, వైసీపీ, అన్నా డిఎంకే పార్టీలు దూరం ఏమీ కాదు. దీంతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఈ 15 మంది సభ్యుల మద్దతు కూడా ఎన్డీఏ కూటమికి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజ్యసభలో సంఖ్యాబలం కలిగి ఉండటం వైసీపీకి రాజకీయంగా లాభించవచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఆఖరి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ఈ ఏడాదిలోనే ముగిసింది. దీంతో ఆ పార్టీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2026 నుంచి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన పరిమల్ నత్వాని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ కాలం అయితే ముగుస్తోంది. అప్పుడు టీడీపీ ప్రాతినిధ్యం దక్కనుందండి. సో ఈ విధంగా మొత్తానికి మనకు జగన్కు ఊహించని అదృష్టం అయితే రాబోతుంది అని అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.